మెథడాలజీ ఎందుకు చదవాలి అంటే మార్కుల కోసమే కాదు, మీ బోధనలో మార్పుల కోసం. ఎక్కడ బోధించాలి, ఇది ఒక ఉపాధ్యాయుడికి ఉండే సమస్య. ఒక సాంప్రదాయ ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వ్యక్తి క్లాస్ రూమ్లో బోధించాలనుకుంటాడు. కానీ పెడగాజీ ఏం చెప్తుందంటే విస్తృతమైన అభ్యసన వనరులు ఉన్నాయి, చారిత్రక వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, శాస్త్రీయ వనరులు ఉన్నాయి, భౌగోళిక వనరులు ఉన్నాయి. ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 11 రకాల అభ్యసన అనుభవాలు ఉన్నాయి. ఎక్కడ బోధించాలంటే నాట్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ ఆల్సో బై యూజింగ్ ప్రాజెక్ట్ మెథడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఆల్సో. తర్వాత ఎప్పుడు బోధించాలంటే మోటివేషనల్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా బోధించాలి, నాటి సోక్రటీస్ నుంచి నేటి మోడర్న్ టీచర్ వరకు, నాటి గురుకుల టీచర్ నుంచి నేటి గ్లోబల్ టీచర్ వరకు, కేజీ నుంచి పీజీ టీచర్ వరకు, ప్రైమరీ స్కూల్ టీచర్, సెకండరీ స్కూల్ టీచర్, వీళ్ళందరికీ ఒకటే ఒక ప్రశ్న, ఈ ఆధునిక మెదుళ్లకు 21వ శతాబ్దపు పిల్లలకు గ్యాడ్జెట్స్కు అలవాటు పడిన ఈ జనరేషన్కు ఎలా బోధించాలి?